డియర్ స్టూడెంట్స్, మనం జేఈ మెయిన్ 2026 జనవరి సెషన్ ప్రోగ్రెషన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మనం 5th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. లాస్ట్ 4 వీడియోస్లో నేను 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇది 5th క్వశ్చన్. సో క్వశ్చన్ ఎలా ఉందంటే, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 terms of an AP is 6 and the sum of its first 6 terms is 4, then find its first 12 terms. ఇది క్వశ్చన్. సో ఫస్ట్ డేటా రాద్దాము ఇచ్చిన దాన్ని డీటెయిల్గా. సో ఏంటి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 terms ఆఫ్ ఎన్ ఏపీ అన్నాడు కాబట్టి ఫస్ట్ టర్మ్ని ఏ అనుకుందాము, కామన్ డిఫరెన్స్ డి అనుకుందాం యాజ్ యూజువల్. ఇప్పుడు ఏం చేద్దాం, సమ్ ఆఫ్ ఫస్ట్ 4 terms అన్నాడు. ఫస్ట్ 4 terms అంటే ఏంది, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, a plus 3d. This is given as what? 6. అంటే ఏంటి, 4a plus 6d is equal to 6. ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 2a plus 3d is equal to 3. దీనికి నంబర్ 1 అని ఇద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ ఫస్ట్ 6 terms 4 అని ఇచ్చిండు కాబట్టి ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d ప్లస్ ఏ ప్లస్ 5d. సమ్ ఆఫ్ 6 terms ఏమి ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు ఇదేమవుతుంది, 6a ప్లస్ 15d, 6a plus 15d is equals to 4. సో దీనికి నంబర్ 2 అని ఇద్దాం. సో ఇప్పుడు 2 ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్, సాల్వ్ ఫర్ ఏ అండ్ డి. ఏడి కోసం సాల్వ్ చేద్దాం. సో దానికోసము 2a plus 3d, ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేద్దాము. అంటే దీన్ని 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 6a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 9. ఇదేంటి, 1 into 3 ఈక్వేషన్. 1ని 3తో మల్టిప్లై చేసిన. సెకండ్ ఈక్వేషన్ అలానే రాద్దాము, 6a ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ 2. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ 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 క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేమవుతుంది, మైనస్ 6d ఈజ్ ఈక్వల్స్ టు 5. అంటే కామన్ డిఫరెన్స్ ఏమైంది, d ఈజ్ ఈక్వల్ టు -5/6. ఇది కామన్ డిఫరెన్స్. సో ఈ కామన్ డిఫరెన్స్ని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఏమొస్తుంది, 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 2a ప్లస్ 3 into -5/6 ఈజ్ ఈక్వల్ టు వాట్, 3. సో ఇప్పుడు ఏమొస్తుంది, దట్ ఈస్ 2a minus 5/2 ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఈస్ 2a ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 5/2. దెర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 3/2 ప్లస్ 5/4. సో ఇక్కడ దిస్ ఈజ్ 3/2 ఈజ్ నథింగ్ బట్ 6/4 ప్లస్ 5/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 11/4. అంటే ఏ ఏమొచ్చింది మనకు, 11/4 వచ్చింది. అంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఏమొచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్ టు 11/4. ఇది ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకు ఆ ప్రోగ్రెషన్కి సంబంధించిన ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ 2 వచ్చినాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఏం అడిగాడు వాడు క్వశ్చన్లో, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ 12 terms అడిగిండు. సమ్ ఆఫ్ ఫస్ట్ 12 terms అంటే S12 అడిగాడు. సో క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, S12 ఇస్ ద క్వశ్చన్. S12 అంటే ఏంది, సమ్ ఆఫ్ ఫస్ట్ 12 terms అంటే n/2 ఇంటూ, దట్ ఈస్ 12/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. 2a అంటే ఎంత, ఇక్కడ ఏంది వచ్చింది, 11/4. 2a
ప్లస్ n మైనస్ వన్. ఎన్ మైనస్ వన్ అంటే ఏంది? 12 మైనస్ వన్, దట్ ఈస్ 11 ఇంటూ డి. వాట్ ఈస్ డి? -5/6. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ 6 ఇంటూ ఇది ఎంత అవుతుంది? 11/2 మైనస్ 55/6. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 3తో మల్టిప్లై డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 11/2 33/6 మైనస్ 55/6. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ -22/6. సో 6 క్యాన్సిల్ అవుతుంది, -22. సో ఇదే మన sum of 12 terms. So this is the answer for this question.